డార్క్నెస్ పట్టుకోండి. Okolama shandalama dalaba rakar. Hey, Satan, go in the name of Jesus. I rebuke the lamb. మాట్లాడా అవునా కాదా? ఏం మాట్లాడా? నా కొడుకు చదువు రావట్లేదు, జ్ఞానం లేదు అన్నా. మైక్ తీసారా? మైక్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ఇది తీసేశారయ్యా. ఏది? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఏదో ఒకటి ఉండి హల్లెలూయా. మీది ఇవ్వండి, మౌత్ ఇవ్వండి, మాకు తీసేయండి. నాన్న జాగ్రత్త పెట్టండి. చెప్పండి. ఇప్పుడు సంవత్సరం చెప్పావు కదా, మీరు చెప్పండి. చదువు అక్కడ చేసి చెప్పింది గుర్తు రావట్లేదని సంవత్సరం మళ్ళీ అదే 4వ తరగతి 3వ తరగతిలో ఉంచాలని అంటున్నారు. ప్రభు మాట్లాడి నమ్ముతున్నారు. ఇప్పుడు ఆఖరిలో చెప్పాను కదా, ఇక్కడ నా కుమారుడికి చదువు రావట్లేదు, జ్ఞానం లేదు ప్రభు అని మీరు దుఃఖపడుతున్నారు అని చెప్పినప్పుడు మీ ప్రార్థన ప్రభు సన్నిధి చేరింది. ప్రభు ఆలకించాడు. యేసయ్య మంచి జ్ఞానం ఇస్తాడు. నీ పేరేంటి నాన్న? కార్తీక్, చందు. I release the mighty power of the Holy Ghost. Let the wisdom and the knowledge of the Spirit of God come into him and bless him and heal him. Restore his knowledge and wisdom. I release the mighty anointing. ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని ప్రభా, నా జ్ఞానం ఇచ్చు. ఆయా నైనా తెలివినిచ్చు వందనాలు ఈ బిడ్డకి. అయ్యా నా మీద పంపండి పరిశుద్ధాత్మక జ్ఞానము అభిషేకాన్ని విడుదల చేస్తాను. I release the mighty anointing in the name of Jesus. దేవుని ప్రసన్నత నిలబడుతుంది గాక, దేవుని ఆ సన్నిధిని అనుభవించదు గాక. కలిగాని వాడు దీవించండి. పరిశుద్ధాత్మతని టచ్ లోడ్ అండ్ హీల్ లోడ్ పట్టుకోండి. I release the anointing of the Holy Ghost in the name of Jesus. ఇకాలా మాందారాబా దీరాబా షందల్లా మాందల్లా. I release the anointing of the Holy Ghost. ప్రభు శక్తి మీలోకి వెళ్తేనే జరుగుతుంది. ఏం భయపడకండి. అయ్యా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు స్వస్థత కలిగినాక ఆ రూల్స్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ టచ్ లోడ్ మీలో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాటర్ కావాలి, టచ్ లోడ్ అండ్ హీల్ లోడ్. అవి కాలిపోయిన రక్తాల మండల స్వస్థపరచండి. నువ్వు అభిషేకిస్తున్నా అమ్మ మోకాళ్ళని స్వస్థపడతాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఆ పాపేది అమ్మ, పాపేది రాయాలి, ప్రేయర్ రిక్వెస్ట్లు రాయాలి. నువ్వే తల్లి, నువ్వు ఎక్కడ ఉన్నావా? త్వరగా రాయి. పట్టుకోండి. టచ్ లో ఊర్రాబా కీలాబా షందాలా మాందారాబా. ఓ ప్రభు స్వస్థత కలిగిన అక్కడ జీసస్. ఇప్పుడు తాకండి. టచ్ లో 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 జీసస్ నేమ్. I release the power of the Holy Ghost. Be healed in Jesus name. స్వస్థత కలిగిన లేపండి. అమ్మా నీ మనోడి పేరు చెప్పండి. వేరే జమలాపూర్ అని హెడ్డింగ్ పెట్టి రాయన. కూర్చో, ఇక్కడ కూర్చో. పరిశుద్ధాత్మతో నింపండి, బలపరచండి. నడునొప్పి నుండి బలెత్తి నుండి మీ పేరు చెప్పండి. ఇక్కడ రాసుకుంటారు, ప్రార్థన చేస్తాం. చెప్పండి. యేసుక్రీస్తు సాయిటన్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రసన్నత నీలోకి వచ్చింది కాక, దేవుని సన్నిధి నీకు వచ్చింది కాక. ప్రభా తాకండి నాయన, తాకండి నాయన, తాకండి. టచ్ లోడ్ టచ్ లోడ్ టచ్ లోడ్ టచ్ లోడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ బాధాల బా షందాల. త్వరగా రండి, యువతలు రండి అమ్మా. ఈ ఊరే చెప్పండి. యేసు నామములో ప్రభు రక్తహీనతను గద్దిస్తున్నాను. యేసు రక్తతో టచ్ లోడ్ టచ్ లోడ్.
జీసస్. దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు నీలోకి వచ్చింది కాక. ఫాల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రసన్న తాకిన టచ్ లో రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా ఇప్పుడే తాకండి, లేపండి. రకాల మాందరబ షందల బదరబ పరిశుద్ధాత్మతో నింపండి. అయ్యా దేహంలో ఉన్న ప్రతి బలహీనత పెయిన్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందిన దెబ్బల వల్ల స్వస్థత. మీ పేరు చెప్పండి. ఏమైందమ్మా? దయచేసి అందరూ వినండి. ఎవరైతే ప్రార్థన చేయించుకుంటారో ప్రార్థన అవసరాల కోసం ఇక్కడ డాష్ వద్ద వారి పేరు రాయబడుతున్నాయి. మీరందరూ దయచేసి ఇక్కడికి వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే మరి ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నారో వారందరూ మరి వారి కోసం భోజనం సిద్ధపరిచి ఉన్నది. మీరందరూ మరి నయోమి వాళ్ళ ఇంట్లో భోజనం సిద్ధపడుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి భోజించవలసిందిగా కోరుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి. బ్యాక్ పెయిన్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని సన్నిధి నీలోకి వచ్చిన ఫాల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రసన్నత నీ తాకుని గాక. నువ్వు ఇప్పుడే ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. టచ్ లో బ్యాక్ పెయిన్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు పొందిన గాయముల వల్ల స్వస్థత కలుగునాక. అయ్యా నీవే స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దేవుని సన్నిధి పైకి వచ్చిన గాక. గో ఇన్ ద నేమ్ ఆఫ్ ఎవరీ పెయిన్ గో. ద బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Lord, come into her and possess her and dwell in her in the name of Jesus. Touch Lord in the name of Jesus. Rakala mandara ba shandala mandara. దేవుని సన్నిధిని పై అలాడండి. ప్రభా బిడ్డకి జ్ఞానం ఏంటి, స్వస్థపరచండి. బిడ్డను కూడా దీవించండి. పరిశుద్ధాత్మ స్కూల్కి వెళ్తున్న సన్నిధి ఫియర్ గో, స్కూల్ ఫియర్ గో, every phobia go in the name of Jesus. Let the Spirit of God rest on us and bless them. పిల్లలు లేరని బాధపడుతున్నా. ఇందాక ప్రభు చెప్పాడు, నమ్ముతున్నారా? ఆఖరిలో చెప్పాం నీకు అద్భుతం చేస్తాడు యేసయ్య. నీ పేరమ్మా? ప్రభానైనా ఇప్పుడే స్వస్థపరచండి, ఇప్పుడే అద్భుతం చేయండి. యేసుక్రీస్తు నామములోనైనా నీ సన్నిధి అలాడిన టచ్ లో I rule the power of the Holy Ghost. Touch Lord in the name of Jesus. Oh rakala mandaraba. I rule the anointing. Touch Lord in the name of Jesus. పైకి లేపండి. దయచేసి మంచినీళ్ళు చేస్తాను. ఓ రాజా టచ్ లో Jesus. Let the power come into her body and make her whole and give the children in the name of Jesus. ప్రభా సంతులిత నిలాలుగా కుమారులు గల సంతోషగల తల్లిగా మార్చగల దేవుడిని ఒక్కడే. ఇప్పుడే చెల్లిని తాకండి. టచ్ లోడ్ in the name of Jesus. టచ్ లోడ్ in the name of Jesus. రికల మందరబా. గొప్ప అద్భుతం జరిగినాక మళ్ళా మార్చికి అద్భుతం జరుగుతుంది. మేలు కలుగుతుంది. తన భర్తలు కూడా దీన్ని దర్శించండి. మూలంగా అద్భుతం జరిగినాక చెప్పండి. ఊరి పేరు కూడా చెప్పండి అమ్మా. చేస్తాం. పక్క తిరిగి ఏ ఊరి మీద? ప్రభా మీ పేరమ్మా? ఏసే నమ్ముకున్నారా? ప్రభా చెల్లి జ్యోతిని దీవించండి. టచ్ లో ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో విడుదల కలిగినాక. Come out every darkness, go in the name of Jesus. Touch Lord in the name of Jesus. రికాల మాందరబ. ప్రభా వృద్ధురాలు దీవించండి, స్వస్థపరచండి తల్లి గారు. అయ్యా ఎటువంటి నాయన అయ్యా ఆరోగ్యం లేదని ఎంత తల్లి నాయన దుఃఖపడింది. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక అని చెప్తున్నా. I release the anointing in the name of Jesus. తలండి అరికాలు పాదలోకి స్వస్థపరచండి. ఎండవాడగలుపులు బలహీనతలు ఎటువంటి నాయన నీరసం కలగకుండా సాయం చేయండి. యేసుక్రీస్తు నామములో touch Lord. I release the power of the Holy Ghost in the name of Jesus. దేవుని సన్నిధి కావాలి in the name of Jesus. ప్రసన్నత దేవుని సన్నిధి మీదకి వచ్చినాక నీకు స్వస్థత కలుగు. నీరసం బలెత్తి నుండి విడుదల పొంది బలం అందుది కాక. యెహోవా అందించిన బలము నీకు శక్తి ఆరోగ్యం కలుగు. నీ రక్తం యేసు రక్తంతో నింపబడింది కాక. పేరు చెప్పండి అమ్మ. ఏది వాడదు హల్లెలూయా. ఆ తల్లి అది వెళ్ళిపోయిందా? ఇక్కడ నుంచి ఏమైంది నీకు? ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఎందుకు కేకలేస్తున్నారు? అగ్ని నీ మీదకి వస్తుంది. థ్యాంక్ యూ లార్డ్.
The fire fall. కొంచెం అగ్ని నేను కాల్చుతుంది. ఫైర్ యు కెనాట్ డ్వెల్ ఇన్ దేర్. ఇక్కడ నీవు నివసించు. అమ్మా ఉంచితే ప్రార్థన వెళ్ళిపోవాలంటే అన్నం తిన్నదా తినలేదా ప్రార్థన చేస్తాను. వాటర్ ఇప్పుడు స్వస్థపరచండి. చెల్లిని దీవించండి, స్వస్థపరచండి. ఇంకెవరు త్వరగా చేయించుకుని వెళ్ళండి, చేయించుకుని వెళ్ళండి, త్వరగా రండి. ఇప్పుడే తాగి దయచేసి పక్కన పండి. ప్రభు అమ్మని దీవించండి, స్వస్థపరచండి. ఆయన రిలీజ్ అనండి, పరిశుద్ధాత్మతో నింపండి. రాత్రి వెళ్ళిపోయారే ఫోన్ చేయకుండా నువ్వు అభిషేకిస్తాను ప్రభు. ఇప్పుడే స్వస్థపరచండి. తల్లి గారి మోకాళ్ళు నడుముని స్వస్థపరచండి. ఇంకెవరు త్వరగా రండి. శాంతాల మాందారా మా బంజారు నుండి వచ్చిందా? ఇక్కడగా నేను చేస్తాను. ఇంకా దీనికి సహాయం చేయండి. ఇంకెవరు త్వరగా రావాలి. నన్ను తాకు, ఇక్కడ నన్ను తాకు తంబి, నన్ను తాకు. నువ్వు బట్లో touch Lord. This is the power of the Holy Ghost in the name of Jesus. Touch Lord. Let the mighty process fall in the name of Jesus. I release the anointing. Fall. Come into his body and make him whole in the name of Jesus. దేవుని సన్నిధి నీలోకి వచ్చినాక, దేవుని ప్రసన్నత నీలోకి వచ్చినాక, fall in the name of Jesus. Touch Lord. పరిశుద్ధాత్మ సన్నిధి నీలోకి లోజ్ఞానండి. పరిశుద్ధాత్మ every darkness, every evil powers, go in the name of Jesus. I rebuke the enemy. Darkness, go in the name of Jesus. దేవుని ప్రసన్నత నీలోకి వచ్చినాక, ఏసే దైవం, ఏసే నమ్ముకున్నామ్మా అమ్మా, ఏసే నమ్ముకున్నారా? నీ పేరేంటి? ప్రభా జ్యోతిని స్వస్థపరచండి. అయా పితరుల శాప పాప నుండి విడిపించి నీ రక్షణ కనపరిచి స్వస్థపరచమని యేసునామములో నడుచున్నాను. హల్లెలూయా. శాందాల మాందాల టచ్ లో దేవుని ప్రసన్నత నీలోకి వచ్చింది. అయ్యా దేవుని సన్నిధి అమ్మా, నువ్వు కోరుకున్న నీ మనసులో దేవుని కోరుకున్న అది నీకు సఫలమవుతాయి. ఆ మార్గంలో నడుస్తావు, ఆ కార్యం జరుగుతుంది. బ్లెస్సింగ్ నేమ్ ఆఫ్ జీసస్. రండి ప్రభా తల్లి గారిని దీవించండి, ఆశించండి. ఆయన పిలుస్తాను కదా హోలీ గోస్ట్. ప్రభా తల్లి గారిని దీవించండి, తాకండి, స్వస్థపరచండి, ఆది సమస్య నుండి విడిపించి వెళ్తాను. అన్నాలా ప్రభా తల్లి గారు వృద్ధి గారిని దీవించండి, వృద్ధిరాలను ఆశ్రయించండి, స్వస్థపరచండి. ద మైటీ ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఫాల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని సన్నిధి కరికర నీలోకి వచ్చింది కాక, స్వస్థత కలిగిన కాక. అన్నాలా బాగున్నారా? ప్రభా తల్లి గారు దీవించండి, బలపరచండి. టచ్ లోడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రసన్న తాకును గాక, మేలు కలిగినాక, మనం నడిపించినందుకు కొందరు స్థిరపరచండి, అద్భుతం చేయండి, మేలుతో నింపండి. ఆమేన్. తమ్ముడు శివను కూడా దీవించండి, రక్షణ. Touch Lord. I release the power of the Holy Ghost. వెనక్కి నడవద్దు.
ఆ రిలీజ్ అనవండి కదా హోలీ గోస్ట్. దేవుని ప్రసన్న తాకని కాక మేలు కలిగినాక నీవు పొందిన దెబ్బల వల్ల స్వస్థ కలిగింది అయ్యా. నాయన కాళ్ళు చేతులను చీలమండలను స్వస్థపరచండి, ప్రతి కీళ్ళను స్వస్థపరచండి, ఆరోగ్యం తెచ్చే శక్తి బాలతో నింపండి. ఇస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఇక్కడికి వస్తే ఆత్మదేవుడు లోనకి వెళ్తాడు, వెళ్తే స్వస్థ వచ్చింది, వెళ్ళకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి వైద్యం అంది, పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకో పిచ్చి మందులు ఇస్తాడు. అయితే రానేది 5 గేదెలు కూడా పాలు ఇలేదంట, ఒక్కడే కూడా ఇలేదంట. నువ్వు ఎక్కడికి వెళ్తావా? ఎంత పోరాటం ఉందో మనం చూడాలి. పోరాటం వెళ్తావా అని నేను వెళ్ళేది ఆయన వచ్చింది. చాలేదు ప్రభా తల్లి గారి టచ్ లో టచ్ లో టచ్ లో టచ్ లో ఐ రిలీజ్ ద మైటీ పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రసన్నత నీలోకి వచ్చింది కాక నువ్వు సంతోషిస్తావు, ప్రభులు ఆనందిస్తావు, నీ ఫలం అధికమవుతాయి. బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్ని పువ్వులు కనబడి నీ హృదయం ఉల్లసిస్తుంది, ప్రభు నేను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మీ పేరమ్మా? ప్రభా తల్లి గారిని దీవించండి, తన కుటుంబంలో చిన్న సమస్యలు స్వీకరించి ఆ యొక్క కన్నీరు దుఃఖం నుండి విడిపించండి. తల్లి గారిని దర్శించండి, స్వస్థపరచండి అయ్యా. కొడుకు కోడలు సమాధాన పడాలని ఆశపడుతుంది, అద్భుతం తెచ్చింది, సమాధానం తెచ్చింది, నెమ్మది తెచ్చింది, సహాయం తెచ్చింది. ఏ విషయంలో వారు గొడవ పడుతున్నారు ఆ విషయం నుండి అయ్యా వారికి సమాధానం తెచ్చింది, పాప నుండి శాప నుండి విడిపించండి, కన్నీరు తొడవండి, ఆశ్రయించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. పేరు చెప్పండి. ఇక్కడ చెల్లి తల్లి గారి టచ్ లో టచ్ లో దేవుని ప్రసన్నత తాకుగా దేవుని సన్నిధి మీలోకి వచ్చిందిగా అయ్యా. నేను బలపరచండి, నువ్వు గొప్ప దేవుడు అని చెప్తున్నారు. నువ్వు గొప్ప దేవుడు అయితే నాకు గొప్ప కార్యం చేయాలని అడుగుతున్నాను. ఆయన గొప్ప దేవుడు, ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని మీరు అడిగిన గొప్ప కార్యం అది జరగదు. చాలా ఆటంకాలు ఉన్నాయి, కానీ దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు చేయగల శక్తి గల దేవుడు. తల్లి గారి పట్ల అద్భుతం చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. కార్యం ప్రభాన టచ్ లో టచ్ లో టచ్ లో ఐ రిలీజ్ ద మైటీ ప్రాసెస్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుని ప్రసన్నత మీ దేహంలోకి వచ్చింది కాక దేహమే దేవుని ఆలయం అయ్యా. నన్ను బలపరచండి, స్వస్థపరచండి, స్థిరపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. బాబు టచ్ లో టచ్ లో నేమ్ ఆఫ్ జీసస్. I will listen on thing. Touch Lord, touch Lord, touch Lord, touch Lord, touch Lord. Nan touch it. Touch Lord, touch Lord, touch Lord, touch Lord, touch Lord. There is the power of the Holy Ghost in the name of దేవుని మహిమ నిమిత్తలాడిన గ్రామం చదువులో మంచిగా దేవుని ప్రసన్నత నీలోకి వచ్చిన కాక పరలోక జ్ఞానత నింపబడదు కాక యేసు రక్తాన్ని మీద ప్రోక్షిస్తుంది. ఇప్పుడేనా let the wisdom of the Holy Spirit, let the wisdom of the Holy Spirit possess him and bless him and give God great knowledge in the name of Jesus. నేను ఎలా ఉన్నాను? యాక్సిడెంట్ అదే అదేనా? నువ్వేనా పడింది? నిన్న ఎవరో చెప్తున్నారు, రాత్రి చెప్తున్నారు బండి వేసుకెళ్ళి పడిపోయారు. 2 months అయింది. ఫోన్ అన్న చేయలేదు నాన్న, నేను మర్చిపోయాను. లేదన్న కట్టావా అంటే మీటింగ్ లో ఉంటే తీనమ్మా. అంటే ఆ రోజు తెల్లారి లిఫ్ట్ చేయలేదండి, తెల్లారి చేశాడు బావ. కాల్ నైట్లో ఉండి పడుకునేది. ఆ రోజు 10:30 అయింది. మెసేజ్ అన్న పెట్టాలి అంటే బిజీలో ఉన్నట్లే మీరు అని చెప్పేసి ప్రేయర్లో ప్రభా మనం తీసుకొచ్చినందుకు పొందినాలి. మరి 6 గేదెల పాలు ఇవ్వకుండా ఎక్కొట్టినాయి. ఎంత దుష్టుడు ఎంత పోరాటం చేస్తాడు. అయినప్పటికీ నీకు అమ్మ నాయన పరిగెట్టుకుంటే ఇక్కడ వచ్చారు, సన్నిధిలోకి వచ్చారు. అయ్యా నూరంతుల ఆత్మతో నింపండి. పెద్ద మైటీ అనాయింటింగ్ ఫాల్ ఇన్ జీసస్ నేమ్. అయ్యా నాన్నగారిని కూడా దీవించండి. ఆయన విగ్రహాల నుండి విడిపించబడి తను కూడా నేను పూజించి ఆరాధించాలి. నువ్వే దేవుడని నమ్ముకోవాలి ప్రభా.
అయ్యా పెద్ద తమ్ముడిని జ్ఞాపకం చేసుకునండి, అలాగే చిన్న తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను పెద్ద తమ్ముడి మిస్సెస్ నేను ఆ చెల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, బలపరచండి, గొప్ప కార్యం ఇచ్చండి. అవును నాయన అయ్యా 6 months అని చెప్పండి, అద్భుతం వచ్చేయండి, ఆదరించండి, మేలుతో నింపండి. వారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అయ్యా చెల్లి పట్ల అద్భుతం చేసినందుకు వందనాలు, గొప్ప సాక్షి నిలబెట్టండి, వారికి ఉన్నది సమస్తం ఆశ్రయించి మేలుతో నింపండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. అయ్యో నేను మీటింగ్ లో ఉంటేనే తీయను. పని గేదెల పని ఇంటికాడ పని అసలు అందుకనే బాబుకి ఏమైనా కోపం వచ్చిందో ఫోన్ బాబు నేను చేయను. నేను మీటింగ్ లో ఉంటే ఇప్పుడు చూడండి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్, మీరు చేస్తా ఉంటారు, అది రాదు. బాబు నేను వెళ్ళట్లేదు అని అంటుంది బాబు. అక్కడికి చేస్తానే ఉన్నాడు తమ్ముడు, చేస్తున్నా కానీ ఎక్కట్లేదమ్మా అన్నా అంటే మీరు సండే ఎప్పుడైనా చూడండి మధ్యాహ్నం 4 చేయండి, లేదా తర్వాత ఆదివారం చేయండి, ఎప్పుడైతే ఉదయం 7 చేయండి, ఫ్రీగా ఉంటారు. ఎప్పుడైనా ఉదయం 7 నుండి చేయండి అమ్మా. మీటింగ్ 10 కదా, ఈ మధ్యలో దొరుకుతాయి ఏ రోజైనా అమ్మా. తమ్ముడు వాళ్ళు అడిగాను చెప్పండి, వచ్చారా? టచ్ లో నేమ్ ఆఫ్ జీసస్, టచ్ లో డాడీ fall in the name of Jesus, touch Lord, touch Lord, touch Lord, touch Lord, touch Lord, Jesus, fall in the name of Jesus. దేవుని ప్రసన్నం తాకును, దేవుని సన్నిధి తాకును, touch Lord, touch Lord, touch Lord, దేవుని సన్నిధి తాకును, fall in the name of Jesus, fall in the name of Jesus, touch Lord, in the name of Jesus. కట్టేవా, రాసావా? రిజల్ట్ వచ్చిందా? ఏమైంది? ఇప్పుడు ఇంటర్ కట్టాను. ఇంటర్ జాయిన్ అవ్వాలా? ప్రభావ ఇంటర్లో జాయిన్ అవుతున్న సాయం చేయండి, తమను బలపరచని ఆశించండి, ప్రసన్నత గొప్ప యాక్సిడెంట్ నుండి విడిపించు, వాడ నుండి విడిపించు అయా. నైనా ఈ యొక్క గాయాన్ని స్వస్థపరచండి, తమను బలపరచండి, ఆశ్రయించండి, ప్రయాణం మంచి కాలేజీ జాయిన్ అయ్యి సహాయం చేయండి, ఆశ్రయించమని యేసుక్రీస్తునామములో ఏం పర్లేదు ప్రభావ దీవించండి. మా ద్రాక్ష వల్లమ్మని దీవించండి, తల్లిగారి ద్వారా ఈ గ్రామం వచ్చాం అయ్యా. జగత్తు పునాది వేయబడుకుని తీసుకొచ్చాం, బలపరచండి, అభివృద్ధి చేయండి, అద్భుతం చేయండి, తల్లిగారు దీవించండి, పరిచయం దీవించండి, ఇంకా వేలాది ఆత్మలు నడిపించడానికి ఉత్సాహం దయచండి, శక్తి దయచండి, ఆత్మలు ఆనందించడానికి సహాయం ప్రతిఫలత నింపండి. యేసునామములో అడుగుతున్నాను ప్రభావ దీవించండి, బలపరచండి. శివా ఏంటి సంగతి? పర్లేదు, ఇక్కడ నుంచి ఉంటా చేస్తాను. ప్రభా తల్లి గారిని దీవించండి, బలపరచండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో శ్రమలు శోధనలు వచ్చిన నేటికి కూడా వస్తున్నా మరి నీ పక్షాన్ని నిలబడి, అమ్మ పక్షాన్ని మీరు నిలబడి ఆజ్యమాడండి, నూతన కార్యం చేయండి. ఆశగొన్న ప్రాణం తృప్తిపరిచే దేవుడు, ఆకలిగొనిన ప్రాణాన్ని మేలుతో నింపే దేవుడు. అమ్మను దీవించండి, నాన్నగారిని ఆయన ఈ దినం హాస్పిటల్లో స్వస్థపరచండి, క్షేమంగా దీర్ఘాయుతో బలముతో శక్తితో త్వరగా నాయన వచ్చి నేను సుజుడికి సహాయం చేయండి, పరిశుద్ధాత్మను ఆనందించడానికి సహాయం చేయండి. తన కుమారుని కూడా దీవించండి, కుమారులందరినీ దీవించినందుకు అక్కను కూడా దీవించండి, వారి పట్ల కూడా నూతన కార్యం చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. మీ మాదిరి అమ్మ ప్రభువా బాప్తిసం పొందారా? హల్లెలూయా. వృద్ధాప్యం కదా ప్రభా, తల్లి గారిని దీవించండి, స్వస్థపరచండి. ఎంత వయసు ఎంత ఉంటుంది ప్రభా? స్వస్థపరచండి నాయన. అయా మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాం. వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అన్నాం. అయ్యా ఈ 80 ఏట వృద్ధురాలు నాయన అమ్మ ఎంతో బాధపడుతున్నారు, నడవలేక నడువు నొప్పితో మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు, కర్ర పట్టుకుని నడుస్తున్నారు. స్వస్థపరచండి, నొప్పుల నుండి విడిపించండి అయ్యా. నీ సన్నిధికి పిలవండి, రక్షణ పొంది మా రోజు పొందండి, అద్భుతం చేయండి. నేను నమ్ముకున్న వారిని అన్నట్టు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, బలపరిచి స్వస్థపరచమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. నేను పొందిన గాను వాళ్ళ స్వస్థత కాదు, ఏం పర్లేదు జాగ్రత్త. ఎందుకు ఇంతవరకు తెచ్చి నేను వచ్చేవాడిని కదా.
ప్రభా నేను తమ్ముడు దీవించిన బలపరచండి. తమ్ముడు పట్ల గొప్ప కార్యచండి, పరిశుద్ధాత్మత రక్తాన్ని ప్రోక్షిస్తూ నీ కృపదర్శన సహాయం చేయమని చేస్తున్నాం. నడుచున్నాను ఎక్కడ నేను కోటలో ఉన్నప్పుడు మీరు చేసి నువ్వు చేయలేదు బాబు తీయలేదు బాబు అని నా మీద నిందేయకండి. నేను చాలా బిజీగా ఉంటున్నాను. ఇప్పుడు అన్ని బ్రాంచీలు తిరుగుతున్నాను. ఎక్కువైపోయింది. ఇప్పుడు కొత్తగా మరొక స్థలంలో స్టార్ట్ చేస్తున్నాం. ఏంటిది అది? చిన్నగంజ స్థలం ఇచ్చారు. మన చర్చి గాడలు పోయి శుక్లం వచ్చిందా? వచ్చిందిగా కనపడుతుంది. ప్రభా తల్లి గారిని స్వస్థపరచండి, గర్దిస్తున్నాం. కరుగొచ్చేయండి, దృష్టి దంచండి, శక్తి బలత నింపండి. చేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి. అరే 300 ప్రజాఫలం. ఎంత వయసు ఈ బాబుకి? ఎవరు అబ్బాయి? ఎక్కడమ్మా? భువనేష్. ప్రభా ఈ భువనేష్ దీవించండి అయ్యా. నోరు లేని వారికి నోరు తెచ్చుకోండి. ఖచ్చితంగా వేసే అద్భుతం చేస్తాడు. నీకు నోరు ఇస్తాడు, నువ్వు మాట్లాడతావు. I rule is the power of the Holy Ghost. Touch Lord, touch Lord, touch Lord, touch Lord, touch Lord, touch Lord. I rule is the anointing. Touch Lord, 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 touch Lord. దేవుని ప్రసన్నత వెలుగు నిన్ను తాకుని గాక. ఇప్పుడే నాయన నీ గొంతు నరాలు ముట్టండి. మగవాని నాలుక పాడుని గాక. నీ నామాన్ని కనపరచుని గాక. అయ్యా నోటితో ఒప్పుకోవాలన్న తండ్రి. నీతి కలిగినట్లుగా హృదయం మీద విశ్వసించాలి. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలన్న. నోరు లేకుండా ఎలా ఒప్పుకుంటారు? ఈ నామాన్ని ఎలా ప్రకటిస్తారు? తండ్రి ఇప్పుడే స్పిరిట్ ఆఫ్ మ్యూట్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే యేసు రక్తం ఈ నోటి మీద ప్రోక్షిస్తున్నాను. సైటాన్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు మాట్లాడితే గాక, యేసునామాన్ని కనపరచబడింది గాక. నీకు ఆయుష్ కలిగిన ఎప్పతా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎప్పతా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే నీకు స్వస్థత కలిగిన టచ్ లోడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్ లోడ్, టచ్ లోడ్, టచ్ లోడ్. దేవుని సన్ని తాకింది గాక. రకాల మాందార నీకు మేలు కలిగినాక నువ్వు మాట్లాడి ప్రభుని సూచించదు గాక. ఎక్కడ ఈ ఊరేనమ్మా? ఆరాధనకి రమ్మనండి, మాట్లాడతాను. సాధన చేస్తాను, మాట్లాడతాను. బాగున్నా తల్లి? నేను ఎవరు తెలుసా నీకు? మ్యారేజ్ గుర్తుందా? చక్కగా కంటతో వాక్యం చెప్పి నువ్వేనా? వెరీ గుడ్. బాబా నాకు చెల్లి దీవించు. Touch Lord, touch Lord, touch Lord, touch Lord, touch Lord. I release the power of the Holy Ghost. Fall, 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 fall in the name of Jesus. దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను దేహంలో. దేవుని ఆత్మ నీలోకి రావాలని ఆశపడుతున్నాను. నువ్వు భాషలు మాట్లాడచ్చు వస్తున్నాను నేను. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు జీవిస్తాను. టచ్ లోడ్, టచ్ లోడ్, టచ్ లోడ్, టచ్ లోడ్, టచ్ లోడ్, టచ్ లోడ్. పోసేసారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మేక్ అ రూమ్. దీవించండి, చెల్లి బలపరచండి, ఆత్మగుర్రాలుగా ఏం పర్లేదమ్మా. బ్లెస్సింగ్ చల్లటి చల్లటి అవి ఉన్నాయి లేదు దాంట్లో తినేటప్పుడు కాదు మామూలు. మీ పేరు నానా? ఎవరైనా మీది? ఏం చదువుతున్నాను? 8th. అబ్బా 9th వచ్చా? టచ్ లో 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 touch Lord, touch Lord, touch Lord, touch Lord, touch Lord. The process is heavy on you. Receive the anointing of the Holy Ghost. Receive the power. Receive the power. Power of the Holy Ghost. ఐసరండి అవి మిగతా ఐసరా బాటిలో ఉండాలిగా. Fall in the name of Jesus. Touch Lord, touch Lord, touch Lord, touch in the name of Jesus. Touch Lord, fill the Master, fill the mighty anointing in the name of Jesus. Receive the anointing, receive the anointing, receive the anointing, receive the power of the Holy Ghost. Let the wisdom come on us, let the spirit of knowledge rest on us in the name of Jesus. Possess her with the blood of Jesus, the Spirit of God. Enlighten and bless her in the name of Jesus. Amen.
ప్రభా చెల్లిని తాకు. టచ్ లో 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 touch Lord, touch Lord, touch Lord, touch Lord, touch Lord. Receive the anointing. Don't reject the power of the Holy Ghost in the name of Jesus. Fall in the name of Jesus. పరిశుద్ధాత్మ సన్నిధిని తాకనిగా రాకాల మాందార. ఏది ఆమె వెళ్ళిపోయిందా? ఉందరా? అవునండి. పట్ట తీస్తే ఎలాగా ప్రార్థన చేద్దాం. Touch in the name of Jesus. Touch Lord. Receive the power of the Holy Ghost. Fall, 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 fall in the name of Jesus. గొప్ప సాక్షిగా నిలబెట్టదు స్వస్థపరిచి మేలుతో నేను ఆశ్రయించాను. యేసునామములో నడుచున్నాను. ప్రభా నన్ను బ్రదర్ జీవించండి. మీరంటే ఎంత ప్రేమ అయ్యా. మాకు అదేనో నేను ఎంతో సహాయం చేసి మమ్మల్ని అయా నేను స్టేషన్ నుంచి మన మైలవరిలో అయ్యా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి మైలవరిలో ప్రభావ మమ్మల్ని బస్సు ఎక్కించారు. ఉదయాన్ని అయా నన్ను బలపరచండి. ప్రవక్త ఫలత నింపండి. బ్రదర్ దీవిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రతి ఒక్క బలహీనత ఏసునాలో అవి మళ్ళా తిరిగి రాకూడదు. పర్లేదు పర్లేదు. పట్టుకోండి. ఇక ఎన్నడూ బలహీనత రాకూడదు. యేసు నామములో ఫాల్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్వస్థపడి నూతన రక్తంతో నింపండి, నూతన ఆరోగ్యంతో నింపండి. ఈ సంవత్సరం ఎటువంటి అనారోగ్యం రాకూడదు. ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం అయ్యా చికెన్ గున్యా వచ్చింది, తర్వాత నైనా డెంగ్యూ లాంటి జ్వరం వచ్చి ఏవో నైనా శరీరం అంతా బలహీనం అయిపోయింది. చాలా తగ్గిపోయారు నీ కుమారుడు. ఆరోగ్యమిండి, బలమిండి, శక్తినిండి ఇప్పుడే తాకండి నాయన, బలపరచండి, శుద్ధాత్మతో నింపండి. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయ్యా. తినార పానం దీవించండి. సిస్టర్ గారు కూడా ఎంతో సాయం చేశారు. వారి పిల్లల్ని కూడా దీవించండి. అలాగే నేను పొలాన్ని దీవిస్తున్నాను, కష్టాన్ని దీవిస్తున్నాను, తనకున్న సమస్తాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ఇచ్చిన తండ్రి. మీరు కలుగుతారు. ఏం చదువుతున్నావు? చదువు మానేసి తమ్ముడితో పాట పాసేవా? Come out in the name of Jesus. In the name of Jesus. Jesus. యేసు క్రీస్తు నామములో ఇప్పుడేనా నీ జ్ఞానం కలిగిన, నీ స్వస్థ కలిగిన ఓ రాజు జీసస్. దేవుని సన్నిధి నీపై అల్లాడిని కాక జ్ఞానం నుండి బలపరచు, మీ మార్గం తెలియచ్చు. చేసినాము నడిచిన చదవాలని లేదా? ఎందుకని అస్సలు నాన్నగారు బీపీ డౌన్ అయిందండి. స్వస్థపరచండి, చల్లపరచండి వాతావరణాన్ని. ఎంతగానో సహాయం చేశారు. టచ్ లో ప్రతి బలహీనత నుండి యేసు నామములో జాగ్రత్త పట్టుకోండి. Holy Ghost, touch Lord, 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 touch Lord. వేలుగా తాకనే ఆక. Receive the power of the Holy Ghost. I release the anointing in the name of Jesus. Touch Lord, 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 touch Lord. దేవుని ప్రసన్నత దేహమంతా వ్యాపించును గాక, దేహమంతా వ్యాపించును గాక. I release the anointing. Touch Lord, touch Lord. Oh Jesus. ఆత్మపూరుడేవులు గాక, దేవుని ఆత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుదురు గాక.
రకాల మామందరబా షందలబదరబా. అయ్యా దర్శించండి, మాట్లాడండి. నీ వెలుగు తాకుని గాక, నీ ప్రసన్నత తాకుని గాక, నీ వెలుగు దర్శించని గాక. నీవే సృష్టికర్త అని నాయన ఎంతో ప్రయాసపడుతున్నాను. బిడ్డలు దీవించండి అమ్మ, నాన్న ఆశ్రయించండి. రామాన్ని నాయన రక్షణలోకి, వెలుగులోనికి, పరిశుద్ధాత్మకు నడిపించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. చేతిలో ప్రభా, పెట్టు దీవించండి వారందరూ ప్రతి ఒక్కరిని. తెలవదు ఇంట్లో ఏమ్మా? అమ్మ రండి. ఇంతకుముందు చూశాను నేను. ఏం పెద్దనా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎంబీఏ రాశారా? ఓ ప్రభు, ఏ బ్రాంచ్ కావాలి? అంటే మీకంటూ ఒక ఐడియా ఉండాలి కదా. ఇప్పుడే అద్భుతం జరిగింది. నీ హృదయలో ఆయనకి చోటు ఇవ్వాలి. హృదయంలో చీకటి కనపడ. ప్రభు దీవించి టచ్లో టచ్ టచ్లో టచ్ 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 వెనక్కి నడమకు నాన్న. ఊరా టచ్లో దేవుని ప్రసన్నత నీలో పెట్టాలి. పరలోక దేవుని సన్నిధి దేహంలోకి వ్యాపించింది. ఆయన రిలీజ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అగ్ని చుట్టూ అగ్ని వస్తుంది. అగ్ని జ్వాలల మధ్య మీరు ఉన్నా. ఈ దేహాన్ని నువ్వు పాడు చేయలేవు. ఎంతకాలం నివసిస్తున్నాను, ఇక ఇదేనా నువ్వు నివసించలేవు. వేసినాను రక్కరా మాంద కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ టచ్. కాలిపోతున్నాను. ఈ దేహంలో ఉండలేవు. దేహమే దేవుని మోకరించను. ఇల్లు మోకాలేను. నీ మోకాలు వేసినా లొంగను గాక, నీ మోకాలు వేసినామ లొంగను గాక, నీ నాలుగు వేసినామ నొప్పుకొని గాక. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్ని 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 అగ్ని. మోకాళ్ళు లొంగుతున్నాయి. మోకరించేసిన రాకాల మాన. అదిగో మోకాళ్ళు అగ్ని అగ్ని అగ్ని. నీ మోకాళ్ళు కాలిపోతున్నాయి. ఇక్కడ నిలబడలేను. మోకరించను. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నా మహిమ కాదు ప్రభువా, నా కీర్తి వద్దు. యేసయ్యకి మహిమ రావాలి. నాలో ఉన్న యేసు గొప్పవాడు, నీకంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న వానికంటే యేసు గొప్పవాడు. మోకరించో. నీ మోకాలు యేసు నామములో లొంగును గాక. నీ నామముల కంటే యేసు నామం గొప్పది. నజరేయుడైన తలకాయ పైకి పెట్టా. సైతాన్ ట్రాంపుల్ ఆన్ యువర్ హెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వికల మందరబా చందల మందరబా. ఏయ్ మోకరించును. పెద్ద మోకాలేళ్ళు. నజరేయుడైనా చెప్పాలి. నువ్వు మాట్లాడతావు. ఈ నాలుగు వేసినామా నొప్పుకుంది కాక. నజరేయుడైనా ఈ నాలుగు వేసినామా నొప్పుకుంది కాక. బైబిల్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడండి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనిషిల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని, అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలోనే గాని, భూమి కింద ఉన్న వారిలోనే గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పై నామం ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పి 2:6-11 నీ నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనును గాక. నజరేయుడైన యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ నోటిలో యేసు రక్తం ప్రోక్షిస్తుంది. నీ నోటిలో యేసు రక్తం ప్రోక్షిస్తుంది. రకాల మాందరాబా నేను చెప్పే మాట చెప్పండి. నజరేయుడైన I bind in the name of Jesus. ప్రతి దయ్యపు శక్తులను బంధిస్తున్నాం, దేవత శక్తులు బంధిస్తున్నాం, అంధకార శక్తులు బంధిస్తున్నాను. మత్తయి 16:19-18 ప్రకారం బంధిస్తున్నాను. రోమపత్రిక 16:20 ప్రకారం సమాధానకర్త దేవుడు సాతాను నా కాళ్ళకి చిన్నగలకి 91:11-13 ప్రకారం మీరు సింహములు నాగపాలతో కెదురు కొదమ సింహముల భుజముల అనగదొక్కెదరని వాగ్దానం చేస్తున్న యేసునామములో I stamp on the serpent in the name of Jesus. I stamp on the serpent's head in the name of Jesus. Cobra, I stamp on you in the name of Jesus. I crush you in the name of Jesus. నీ తల చితికి దొక్కుతున్నాను, నీ తల చితికి బయలుదేస్తున్నాను. ఇప్పుడే ఆ తలలో ఉన్న దయ్యమా నీ తల చితికి దొక్కుతున్నాను, చితికి బయలుదేరు. Fire in the name of Jesus. The fireball in the name of Jesus. Send the Michael, Lord, to deliver the sister in the name of Jesus. Michael, come in the name of Jesus. Alipothana. Speak in the name of Jesus. నజరేయుడైన యేసయ్యా, ఇక నేను ఈమెలో ఉండలేను, వెళ్ళిపో రకాల బదిరాబా విడిచిపో యేసుక్రీస్తు నామములో విడిచిపో. అగ్గిని కాలిపోతున్నావు. నీ తలలో అగ్గిని, తలనొప్పి కారణమైన దయ్యమా విడిచిపో. కాలిపోతున్నావు. తలకై కాలిపోతుంది, ఆ కాళ్ళు కాలిపోతున్నాయి, దేహాన్ని పీడించలేక విడిచిపో యేసుక్రీస్తు నామములో. రకాల మందరాబా కాలిపోతున్నాయి యేసునామములో. ఈ గ్రౌండ్ అంతా అగ్గినే ఉంది, ఇదంతా అగ్గినే ఉంది. దేవుని సన్నిధి ఉంది ఇక్కడ. ఇక్కడ ఏమి చేయలేమని విడిచిపో దయ్యమా నీ తల చిరగదొక్కుతున్నాను యేసుక్రీస్తు నామములో. రకాల మందరాబా రా బయటికి. విడుదల. ప్రతి బంధకాన్ని కాల్చి వేస్తున్నాం, ప్రతి బంధకాన్ని కాల్చి వేస్తున్నాం. ప్రతి ఒక్క బంధకాన్ని కాల్బెట్టే రకాల మందరాబా విడిచిపో యేసుక్రీస్తు నామములో. అగ్ని కాలిపోతున్నావు. డాడీ హమ్మర్సిలా forgive me. విడుదల. గుండె కాలిపోతుంది, ఊపిరితిత్తులు కాలిపోతుంది, శ్వాసకోశాల నుండి బయటికి వేస్తున్నాను, ఆ తలలో నుండి బయటికి వేస్తున్నాను. ఈ కళ్ళు కాలిపోతున్నాయి. అగ్గిని లే మోకరించు యేసునామములో. I stamp on your head in the name of Jesus. ఏమి చేయలేవు. గ్రామాన్ని ఇడిచిపోవాలి యేసుక్రీస్తు నామములో. ఏమి చేయలే బయటికి మోకరించు. నీ మోకాలు వేసిన లొంగును గాక, లే మోకరించేసిన నామములో. నథింగ్ షల్ హార్మ్ us. ఏది ఎంత మాత్రం హానించదని వాగ్దానం ఇచ్చాడు. లోక 10:19 ప్రకారం యేసు నామములో లే మోకరించేసిన నామములో. అగ్గిని కాలిపోతుంది, కాలంలో అగ్గిని యేసు ఏం చేయలేవు. మోకరించినావా ఈ నోట్లో అగ్గిని యేసు రక్తాన్ని మీద ప్రోక్షిస్తాను. Lord, I pour the blood in Jesus' name. I pour the blood of Jesus upon us. యేసు రక్తం నిన్ను శుద్ధి చేయనియాక. మోకరించా. యేసు రక్తం మోకరించేస్తున్నావు. రకాల బదిరా
లేపండి మోకరించను. నీ నవ్వులకి నీ యొక్క చూపులకి ఎవరు భయపడదులే. మోకరం చేస్తున్నాములో మోకరం చేస్తున్నాము. మోకాలు వేస్తున్నాము మోకాలు యేసుక్రీస్తునామములో మోకాలు యేసుక్రీస్తునామములో Shandala mandala ba fight and serpent go in the name of Jesus. మోకరించండి. అదే చెప్తున్నారు మోకరించమని. మోకరించాలి అన్ని రాళ్ళే ఉంది. మోకరించాలి యేసుక్రీస్తునామములో మోకరించి యేసుక్రీస్తునామములో. ముళ్ళు కూడా ఉన్నాయి కింద. నీ పేరేంటమ్మా? మోకరించను లామక మోకరించి యేసుక్రీస్తును ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్య ఇచ్చిన అధికార చొప్పున, నా ప్రభు ఇచ్చిన అధికార చొప్పున ఆజ్ఞాపిస్తున్నాను. మోకరించు. పెద్ద మోకాళ్ళేనో పెద్ద మొక్కలేను. కళ్ళు పోయి తల కప్పుకో. నీ తల కప్పుకోవాలి. హౌ మెనీ యు ఆర్? ఎంతమంది ఉన్నారు లోపల? నజరేయుడైన యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా. నాకు కాదు, ప్రభువుకి చెప్పాలి. ఎవరా ప్రభు? ఎవరా ప్రభు? నజరేయుడైనా చెప్పాలి. నజరేయుడైనా ఆ నామం నువ్వు చెప్పలేవు. ఆయన పరిశుద్ధ నామం. అది యేసు నామం పరిశుద్ధ నామం. I bind in the name of Jesus. Rikala mandaraba shandala mandaraba rikala mandaraba rikala badiraba kalaba rakala badiraba shandala mandaraba diraba. కళలు యేసు రక్తాన్ని ఏమి చేయలేదు తల్లిని చెల్లిని. ఏం పేరు? మీ పేరు? యేసే నమ్ముకోలేదా? చేతబడి దెయ్యాలు ఇవన్నీ చేతబడి ఏం కాదు. అమ్మా ఎందుకు ఏడిచేది? ఇలాంటి వందలాది వెళ్ళిపోయి ముందు ఇలా నవ్వుతా ఉంటాయి. ఏడిచి వెళ్ళిపోయి. ఎందుకు ఎడుతున్నావు నువ్వు? అంటున్నావు. ఎందుకు ఏడిచావు? ఇందాక తల చితక దొక్కుతున్నాను. కూరలు ఎలగ తీసుకోవాలి. తోక చితక దొక్కుతున్నాను. చేత కదా నన్నే అగ్ని రాజా అగ్నికాలగా నన్ను మండించయ్యా. అగ్ని రాజా దిగిరమ్మయ్యా. అగ్నికాలగా నన్ను మండించయ్యా. రాజా యేసు రాజా యేసు రాజా ఎందుకు పారిపోతుందిగా? పారిపోతుందిగా. ఆ పాపాన్ని విడిపించండి ప్రభా.
పరిశుద్ధాత్ముడా నీవే మాకు కావాలయ్యా అయ్యా నీవే మాకు కావాలయ్యా నీవే మాకు కావాలయ్యా కావాలయ్యా రక్త అగ్ని రాజా నీరమ్మయ్యా అగ్ని చాలగా నన్ను మండించయ్యా అగ్ని రాజా దిగిరమ్మయ్యా అగ్ని చాలగా నన్ను మండించయ్యా రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా ఆమేన్ రాజా 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 యేసు రాజా బదలబా రాజా యేసు రాజా 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 యేసు రాజా సొలొమోను ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని పంపి సొలొమోను ప్రార్థించగా ఆకాశం మందిరమంతా నీదు మహిమతో మందిరమంతా నీదు మహిమతో నింపిన దేవా చల్లమయ్యా నింపిన దేవా అగ్నిమయ్యా నీవే మాకు కావాలయ్యా అయ్యా నీవే మాకు కావాలయ్యా నీవే మాకు నన్ను ఎవరు ఏం చేయలేకపోయారు. నువ్వు ఇవాళ బయట పెట్టావు. ఎన్నో సార్లు తిప్పాను, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఒక్కళ్ళు తెలుసుకోపోయాను. కానీ నువ్వు తెలుసుకున్నావు. నువ్వు లేవనుకున్నా నీ పేరే చెప్పా, నువ్వు లేవనుకున్నా నీ పేరే చెప్పా. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, ఇక్కడ యేసు ఉన్నాడు. నేను కాదంటలేదు,
ఇక్కడ తెలియపరిచారు నాకు ఇక్కడ ఉన్నాడు ఏసయ్య అని. కాకపోతే ఏసై పేరు చెప్పి ఎత్తుకెళ్దామని రాత్రే చూసా. ఎన్నో తిప్పలు పెట్టాను, ముప్పు తిప్పలే పెట్టాను. పోయాను, వదిలేసి వెళ్ళిపోతాలే దీన్నే, దీనికి మీకు వదిలేసి వెళ్ళిపోతాలే. ఎన్ని తిప్పలు పెట్టాను, ముప్పు తిప్పలు పెట్టాను. అన్నా, దయ్యాలే అన్నా, భూతాలే అన్నా, కానీ అదేది కాదు. ఎవరన్నా అంటున్నారా మీరు? ఎవరో నాకు తెలుసు. మొగరించును మొగరించు, చేతిలో పడిన తర్వాత ఎక్కడ పోదులే. మొగరించును నా చేతిలో కాదు. నువ్వేం తీసుకెళ్ళావు? యేసు ప్రభు చేతిలో ప్రాణం నువ్వు తీసుకెళ్ళావు. ఆమె జీవము నా ప్రభు చేతిలో ఉంది. మొగరించు. ఇక్కడనే ప్రభు కాపాడతాడు, ఇంట్లో కాపాడతాడా? ఇంట్లో కూడా యేసే ఉన్నారు. యేసును మోసుకొస్తా అక్కడికి. ఇంటి మీద యేసు రక్త ప్రోక్షిస్తుంది, గదిలో యేసు రక్త ప్రోక్షిస్తుంది. చెప్పి చెప్ప తలకప్పుగాను తలకప్పుకోవాలో గట్టిగా తోపండి, అది ఊడిపోకుండా గట్టిగా నడుము తోపండి. నజరేడైనా కళ్ళుమేయాలి. నజరేడైనా యేసయ్య వందనాలు చెప్పు. ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడున్నాడు ప్రభు? నాలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. మందాల మందాల కళ్ళు మూసుకో. యేసయ్య వందనాలు చెప్పు. యేసయ్య వందనాలు పెట్టు. చేతులు జోడించు. దండం పెట్టుగా ఆయనకి. నజరేడైనా నజరేడైనా యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించండి. నేను పడిపోయిన దురాత్మను. అయ్యా, మేము చాలా మందిలో ఉన్నాం. ఎంతమంది ఉన్నారు మీరు? ఎంత? 6 కాదు, 6 కాదు, 6 కంటే ఎక్కువే. ఒక అపవిత్రాత్మ మనిషిని విడిచి వెళ్ళిన తర్వాత నీరులేని చోట్ల తిరిగి విశ్రాంతి దొరకనందున తాను విడిచి వచ్చిన గృహాన్ని చేరి ఆ ఇల్లు ఊడ్చి అమర్చుండట చూచి తనకంటే మరి చెడ్డమైన 7 దేవుళ్ళు అడ్డుపెట్టుకొచ్చు. ఆ మనుషుని స్థితి మునుపటి స్థితి కంటే కడపడి స్థితి మరి చెడ్డదగునని రాయబడిన లేఖనం ప్రకారం మీరు 8 ఉన్నారు లోపల. మీరు 8 కళ్ళు మూసుకో. యేసు రక్తం నీ కళ్ళలో ప్రోక్షిస్తున్నా. నువ్వు నన్ను చూడలేవు, నువ్వు నన్ను చూడలేవు. లార్డ్, fill me with thy holiness, heavenly holiness, in the name of Jesus. Cleanse me with the blood of Jesus. Make me whole in the name of Jesus. Possess me my body with the mighty spirit of God. Oh ra ba ba ba. చూడు అనాంటికి అలా దిగుతుంది. నువ్వు అగ్నిలో నివసించలేదు. నువ్వు పడిపోయిన దురాత్మ. నీ ఫ్రెండ్స్ అందరూ ఇడిచిపోవాలి. ఇప్పుడు నీ పేరెంట్ చెప్పు. మొట్టమొదటి నీ పేరెంట్ చెప్పు. చెప్పాలి. నువ్వు ప్రతి తాంత్రం తాయెత్తును నాశనం చేస్తున్నా, లయపడుస్తున్నా. నువ్వు లోపల నివసించడానికి చేయబడిన ప్రయోగించబడిన ప్రతి ఒక్క తంత్ర మంత్రం నాశనం చేస్తున్నా. అగ్ని దహించి యేసు రక్తం వాటి ప్రోక్షిస్తున్నా. తాయెత్తులోనే అమ్మా తీసి